ఇప్పుడైతే 90 నుంచి 1,40,000 వరకు ఉన్నాయన్న. 90,000 నుంచి 1,40,000 వరకు ఆవును బట్టి రేటు. ఓకే, దానికన్నా కింది ఎందుకు తేయరు? ఆ చిన్నవి తెస్తే రైతులకు గిట్టుబాటు కదా అన్న. 10 లీటర్ల పైన కెపాసిటీ ఉంటేనే తెస్తాం టైంకి. అవి అయితే గిట్టుబాటు అవుతుందని. ఓకే, దానాల ఖర్చులు అవన్నీ పెరిగినాయి కాబట్టి ఎక్కువ పాలు ఇస్తే మనము ఎక్కువగా లాభం పొందొచ్చు. అమ్మినా మనం అమ్మకున్నా కానీ మన దగ్గర 10 ఇస్తే మనకు కూడా లాస్ ఉండదు. ఓకే, ఎక్కువ పాలు ఇచ్చేది కొంచెం సెన్సిటివ్ ఉంటుంది అని చెప్తారు, దాని గురించి ఏం చెప్తారు మీరు? ఏముండదు అన్న, ప్రతి ఒక్క కావుకు కానీ నెలకు 10 రోజులు కాల్షియం పడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కడతాల్లో ఉన్నాము. హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. శ్రీశైలం హైవే దగ్గర శ్రీ వెంకటేశ్వర డైరీ ఫామ్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకు ఉండండి యాదన్న దగ్గర ఉన్నాము. యాదన్న దగ్గర ఒక రోజుకి 15 లీటర్ల నుంచి 30 లీటర్ల వరకు పాలిచ్చే ఆవులు అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే అమ్మడానికి ఉన్నాయి. ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని లీటర్లు ఉన్నాయి అనేది అన్నకు అడుగుదాము. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ అడ్రస్ ఏది వస్తుంది అన్న? మాది కడతాల్ గ్రామం, కడతాల్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. ఓకే, ఇప్పుడు ఎన్ని ఆవులు మన ఫామ్లో ఉన్నాయి? ఇప్పుడు మా దగ్గర 16 ఆవులు ఉన్నాయన్న. ఎన్ని లీటర్ల కెపాసిటీ ఉన్నాయి? ఇప్పుడు ఈయన అయితే 10 లీటర్లు ఇస్తున్నాయి అన్న. 6 ఆవులు ఈయన ఉన్నాయి. ఓకే, 9-10 ఇస్తున్నాయి. 6 రోజులు ఇంకా దానా పెడతలేము. పూటకు 20 లీటర్లు యావరేజ్లు ఉన్నాయి. ఉన్నాయి. ఓకే, ఎన్ని 20 లీటర్లు ఇస్తున్నాయి? ఇస్తున్నాయి. ఓకే, హైయెస్ట్ ఎన్ని లీటర్ల పాలది ఉంది మన దగ్గర? ఉన్నాయి 14-15 కూడా ఇస్తాయి కానీ మెయింటెనెన్స్ చేస్తలేరు ఎవరు. మనం వీడియోలో చెప్తే కొండో మెయింటెనెన్స్ చేయక ఇస్తలేవని మళ్ళీ అడుగుతారు, మనల్ని అడుగుతారు రిప్లై. ఓకే, 14 లీటర్ ఒక పూటకి, అంటే 28 లీటర్ల వరకు కూడా ఇచ్చేవి ఉన్నాయి. ఓకే, అవి ఎక్కువ తెస్తలేరు మీరు? తెస్తలేము. ఇప్పుడు ఎన్ని తెచ్చిరు ఈరోజు లోడ్కి? ఇవాళ 9 వచ్చినాయి. 9 వచ్చినాయి. ఈ ఫస్ట్ ఆవు చూద్దాము. ఫస్ట్ ఆవు గురించి చెప్పండి అన్న. ఈ ఆవు ఇంకా వారం రోజులు అయితే ఇంటది అన్న. వారం రోజుల్లో డెలివరీ అయితే? వారం రోజులు అయితే ఇంటది. టైంకు 12 నుంచి 13 లీటర్లు పాలు ఇవ్వచ్చు. 12 నుంచి 13 లీటర్లు పాలు ఇస్తుంది. ఎన్నో అవుతా ఇది? ఇప్పుడు ఇంత 2వ ఈత. ఇది ఇచ్చేయండి. ఓకే, 2వ ఈత. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. డెలివరీకి టైం ఉంది. 24 లీటర్లు ఒక రోజుకి. అన్న 20 లీటర్లు అయితే ఇది ఇస్తుందా అన్న? ఇస్తుందన్న. ఓకే, ఏమన్నా ఈ సుడితో తీసుకున్నది ఏదైనా ప్రాబ్లం అయితే, రొమ్ముల ప్రాబ్లం అయితే ఏమన్నా గ్యారెంటీ? ఇక్కడనే పాలు విండి చూయించిస్తున్నాము. ఓకే, ఇన్నే చూపెట్టిస్తున్నాము. ఏమన్నా గుడ్లమాయ వెళ్తే గ్యారెంటీ ఇస్తున్నాం. గుడ్లమాయ అయితే గ్యారెంటీ ఇస్తున్నాం. ఆవు ఎక్స్చేంజ్ చేసి ఇస్తారా? లేదన్నా, దానికి ఏమన్నా పరిష్కారం మాట్లాడిస్తున్నాం. ఓకే, అట్లా. దీన్ని చెప్పండి, వేరేదేండి. ఓకే అన్న, ఇది కూడా టైంకు 14 లీటర్లు ఇస్తుందని రైతు చెప్పిండు. రైతు పెద్ద సైజ్, ఇది పెద్ద సైజ్ ఆవు. ఓకే, 14 ఇస్తుందని చెప్పిండు రైతు. 14 లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు. ఎన్ని రోజుల డెలివరీ అవుతుంది? ఇంకా వారం రోజుల్లో డెలివరీ. ఎన్నో అవుతా? ఇప్పుడు ఇంత 2వ ఈత. ఇప్పుడు డెలివరీ అయితే 2వ ఈత ఉంది. 14 లీటర్లు టైంకి, అంటే 28 లీటర్ల పాలది ఉంది. మనకి 25 లీటర్లు పెట్టుకోవచ్చు. హెచ్ఎఫ్ ఆవులలో ఇస్తుంది. మీరు ఎన్ని లీటర్లు విండుతారన్న మీ ఫామ్లో హైయెస్ట్? మా దగ్గర అట్లా ఒక్కటే అనేది ఉండదు. ఏ ఆవు ఎన్ని ఇస్తే అన్ని విండి చూపెడతాం. మా దగ్గర ఈ ఆవు అయితే గిన్ని పాలు ఇస్తుందని పిండి చూపెట్టిస్తాం. ఓకే, అయితే అన్న. ఓకే, ఎన్ని అయితే పాలు వీళ్ళ ఫామ్లో ఇస్తుందో అన్ని పిండి చూపిస్తామని చెప్తున్నారు. ఈ ఆవు అయితే గిన్ని పాలు ఇస్తుందని గ్యారంటీగా పాలు విండి చూపెట్టిస్తాం. ఓకే, ఎన్ని పుట్టలైనా? 2 పుట్టలు కానీ 3 పుట్టలు కానీ. ఓకే, అది చెప్పండి. ఇది చెప్పండి అన్న. ఇది ఇంకొక 15 రోజులు టైం ఉంటుంది అన్న. ఓకే, టైంకు 10 లీటర్లు. అది కట్టిరండి. ఓకే, టైంకు 10 లీటర్లు ఇస్తుంది. ఓకే, 20 లీటర్లు. ఎన్నో అవుతా? ఇప్పుడు ఇంత 3వ ఈత అవుతుంది అనేది. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇంకొక 15 రోజులు టైం ఉంది దీనికి. ఓకే, 15 రోజుల్లో డెలివరీ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. 2వ ఈత 15 రోజుల్లో డెలివరీ అవుతుంది. ఎన్నో మనకు ఇస్తుందా? 20 లీటర్ల వరకు. తక్కువ 10 లీటర్లకు తక్కువ అయితే ఇయ్యదన్న. ఏ ఆవైనా మన దగ్గర 10 లీటర్లకు తక్కువ అయితే ఇయ్యదు. ఓకే, అన్ని హెచ్ఎఫ్లోనే ఉన్నాయి. అన్ని హెచ్ఎఫ్ తెస్తాం అన్న, వేరే తీసుకురా. ఓకే, యాదన్న దీని గురించి చెప్పు. ఇది ఫస్ట్ ఈత తరపున. ఫస్ట్ ఈత తరపు 4 పళ్ళ మీద ఉంది. 4 పళ్ళ మీద ఉంది యాదన్న దగ్గర. ఇక్కడ డెలివరీ ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? 4-5 రోజులలో డెలివరీ అవుతుంది. తొలిత. ఎన్ని పళ్ళ మీద? 4 పళ్ళ మీద ఉంది. ఓకే, తొలిత ఉంది. హైట్ చూడొచ్చు, చాలా మంచి హైట్ ఉంది. పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో ఉంది. ఎన్ని లీటర్లు ఇస్తుంది? ఇప్పుడు ఎంత తక్కువైనా 8-9 లీటర్లకు తక్కువ ఏమి టైం పూటకి. ఓకే, టైంకి 8 లీటర్లు 16 లీటర్లు ఒక రోజుకి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి. 2వ ఈతలు వచ్చేసి 20 పైన ఇస్తుంది. హెవీ సైజు. ఇంకా పెరుగుతుంది అన్న హైట్? ఇంకా ఒక ఈత ఇంతే అయిపోయి హైట్ పెరగదు. ఇంతే ఉంటుంది. ఇక ఈయన తర్వాత ఇంతే ఉంటుంది. ఈయన తర్వాత ఇంతనే ఉంటుందని చెప్తున్నా. తీసుకోండి. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది కూడా చెప్దాం. ఇది చెప్పండి అన్న యాదన్న.
ఇది ఒక వారం రోజులు అయితే ఇంతది. ఇది కూడా వారం రోజులు డెలివరీ అవుతుంది. ఎన్నో అవుతా డెలివరీ అవుతుంది. ఎన్నో అవుతా ఇప్పుడు ఇంత రెండో ఈత. ఇప్పుడు ఇంత రెండో అవుతా. ఓకే. పాలు ఎన్ని ఇస్తుంది? 10 గ్యారంటీ. 10 లీటర్ల గ్యారంటీ ఉంటుంది. ఓకే. రెండో ఈతలు ఉంది. అన్నీ ఫ్రెష్ ఒకటే లాగా ఉన్నాయి. ఇంకా చాలా అన్నీ యాక్టివ్ ఉన్నాయి చూడొచ్చు. ఇప్పుడే లోడ్ తినే కాబట్టి ఇట్లున్నాయి. ఇంకా రేపైతే కొంచెం మంచిగా అవుతాయి. యాదన్న దీని గురించి చెప్పండి. ఇది ఇప్పుడు ఇంత 2 ఈతలు అవుతుంది అన్న. రెండో ఈత ఇప్పుడు డెలివరీ అయితే. ఓకే. ఎన్ని పాలు ఇస్తాయి ఇది? ఇది టైంకు 9 లీటర్లు చెప్పిండు అన్న, రైతే చెప్పిండు. టైంకి 9 లీటర్లు చూసుకోవచ్చు. ఏ బ్రీడ్లు ఉందన్నది? ఇది జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఉంటుంది. జెర్సీకి హెచ్ఎఫ్కి క్రాస్ ఇది. ఓకే. చూడొచ్చు. ఒక 10 రోజులు అవుతుందా? వారం రోజుల్లో పింతుంది. వారం రోజుల్లో డెలివరీ అవుతుంది. 10 లీటర్లు 9 అయితే ఇస్తుంది. 10 లీటర్ల పైన మంచి ఫీడ్ పెడితే ఇస్తుంది. ఇక్కడ అన్ని ఆవులు చూపిస్తాను. ఇంకా ఆవులు ఉన్నాయి డైరీలో కూడా. ఈయన ఆవులు కూడా ఉన్నాయి డైరీలో. ఇక్కడ ఉన్న ఈ ఆవులు చూడొచ్చు. దీని గురించి చెప్పండి యాదన్న. ఈ టైంకి 11 లీటర్లు ఇస్తానా. ఇప్పుడు రెండో ఈత. టైంకి 11 22 లీటర్లు ఒక రోజుకి. ఇది రెండో ఈత. డెలివరీ అయిందా? కాలే అన్న, సుడిది అని. సుడి ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? 4-5 రోజులలో డెలివరీ అవుతుంది. 4 to 5 డేస్లో డెలివరీ అవుతుంది. ఇక్కడ రొమ్ములన్నీ చెక్ చేసి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడనే ఇంకోటి పాలు డెలివరీ అయింది అయితే 2 పూటలు చూసుకొని తీసుకొని వెళ్ళాలి. 20 లీటర్ అయితే 20 లీటర్లు, 16 లీటర్ల నుంచి 25 లీటర్లు ఇచ్చినా కూడా చూసి తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఫీడింగ్లు ఏమేమి ఇవ్వాలి? మేమైతే పత్తికల్లి, మక్కపిండి, కంది, గోధుమ పెడతామన్న. ఓకే. వేరే ఏది పెట్టాం. పచ్చిగడ్డి వరిగడ్డి 2 మిక్స్ చేసి కుట్టి పెట్టి పోస్తాం. ఓకే. ఇంకోటి కాల్షియం మినరల్ మిక్చర్ ఎట్లా చేస్తారు? కాల్షియం వాడతాం కానీ నెలకు 10 రోజులే వాడతాం, ఎక్కువ రోజులు వాడడం. పార్క్ కంపెనీ వాడతాం. ఓకే. నెలకు 10 రోజులు వాడతాం. మన దగ్గర పాలిచ్చే వాళ్ళకు. ఓకే. నెలకు 10 రోజులు. ప్రెగ్నెంట్ దానికి ఏం వాడరు. ఓకే. ఇది మేజర్గా ఇప్పుడు ప్రైస్ ఏ విధంగా ఉంది బూత్లలో కానీ డైరీలలో కానీ? ఇంకా రేటు ఇప్పుడు ప్రైవేట్ డైరీలు రేటు పెంచినాయి. ఒక్కొక్క రేటు ఉంది. ఎట్లా చెప్పడానికి రాదు. మినిమం 30 గిట్టుబాటు అవుతుందా రైతులకు? 35-36 అయితే పడుతుంది తక్కువ. ఓకే. గిట్టుబాటు అవుతుందా? 40 దాకా కూడా వస్తుంది. ఫస్ట్ 35 నుంచి స్టార్టింగ్. 30 నుంచి స్టార్టింగ్ ఉంది. ఓకే. ఎన్ని లీటర్లు ఆవు తీసుకుంటే గిట్టుబాటు అవుతుంది మనకు? 10 లీటర్లు పాలిచ్చావు రైతు దగ్గర ఉంటేనే రైతుకి గిట్టుబాటు. 10 లీటర్ల పూటకి 10 లీటర్లు పాలిస్తేనే రైతుకి గిట్టుబాటు అవుతుంది ధర. ఆవును కొనుక్కున్నందుకు. లేకపోతే ఆవు కొన్నందుకు పైసలు వర్కౌట్ కాదు, రైతుకు మిగిలవు. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆవులు అన్ని మిషన్కి కూడా అలవాటు ఉంటాయి మిల్కింగ్కి? మిషన్ ఒక రోజులో అలవాటు అయితే ఏమనే ఆవులు తన్నకుండా మేము డైరెక్ట్ కాలు కట్టకుంటే వింటాం కదా. మిషన్కి పిండడానికి ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే. మిషన్కి ఆ విధంగా ఏముంటుంది అని చెప్తున్నారు. డైరెక్ట్ మిషన్ పెట్టేస్తే కూడా పాలు తీయొచ్చు. ఇంకొకటి మనము ఎక్కువ శాతంగా ఇందులో చెప్తున్నారు ఎండాకాలంలో కొన్ని ఎక్కువ హీట్కి తట్టుకోదు అని అంటున్నారు. దానికి ఏం చేస్తాం? 100% హెచ్ఎఫ్ ఉంటే దాంట్లో పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే తట్టుకోదు. ఓకే. మనం 50 నుంచి 75% వరకే తీసుకొస్తాం. తట్టుకునే కెపాసిటీ వరకే తీసుకొస్తాం. ఓకే. ఆ 100% 90% అయితే మన దగ్గర తట్టుకోవు. ఓకే. అలాంటివి తీసుకురాం మనం. ఓకే. చూడొచ్చు. స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇక్కడ ఇంకా ఉన్నాయి డెలివరీ అయినా కూడా. అది బ్యాక్గ్రౌండ్ వీడియోలో ఉన్నాయి. ఓకే. డెలివరీ అయినా కూడా ఉన్నాయి. అన్నిటికీ దూడలు ఉన్నాయి? అన్నిటికీ దూడలు ఉన్నాయి. ఓకే. అన్నిటికీ దూడలు ఉన్నాయి. అది కూడా 8 రోజుల లోపల డెలివరీ అయినవి ఉన్నాయి. 4-5 రోజుల లోపు డెలివరీ అయినవి ఉన్నాయి. ఓకే. థ్యాంక్ యూ. జై హింద్.